హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం పొట్లకాయ కర్రీ ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ముందుగా 1 కేజీ పొట్లకాయలు తీసుకొని చిక్కు తీసి ఉడికించి పెట్టుకున్నానండి. 50% ఉడికితే సరిపోయిద్ది. జీలకర్ర ఆవాలు చిటపట్లాడంగానే ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పాలు బెల్లంతో చేస్తున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పొట్లకాయ కర్రీ. ఇదే పొట్లకాయ తోటి వెల్లుల్లి కారంతో కూడా చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్వీట్తో చేసేది కాబట్టి లైట్గానే కారం వేసుకోవాలండి. ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్ తగ్గిపోయిద్ది. 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని కలిపి పెట్టుకోండి. ఇలా టీ గ్లాస్ తోటి 1.5 కప్పు పాలు తీసుకున్నాను. ఈ బెల్లం ఇదంతా కరిగి పాలన్నీ ముక్కలకి పడతాయండి. పైకి అలా పాలు కనిపిస్తే రెడీ అయిపోయినట్టేనండి. మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి. రెడీ అయిపోయినట్టేనండి పొట్లకాయ కర్రీ బెల్లం పాలతో చేసింది.